నమస్తే, మీ పేరు? నా పేరు మేరీ నాగేశ్వరరావు అండి. తుళ్ళూరు గ్రామ ఎస్ఐన్ రైతుని నేను. రైట్. ఎన్ని ఎకరాలు ఇచ్చారండి మీరు అమరావతికి? నాకు 65 సెంట్ పొలం ఉందండి. 65 సెంట్ పూలింగ్కి ఇచ్చేసాను. మరి ఏంటండి, మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏమో మావిగాని అంటా ఉన్నాడు, చంద్రబాబు నాయుడు ఏమో అమరావతి రాజధాని, దాన్ని ఖచ్చితంగా మేము డెవలప్మెంట్ చేస్తాము, ఏకైక రాజధానికి దాన్నే ముందుకు తీసుకెళ్తామని అంటా ఉన్నారు. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు నాయుడు స్కాముల కోసమే అమరావతిని ఉపయోగించుకుంటున్నాడని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నారు. ఇక్కడ ఎస్ఐన్ రైతుగా, భూమి ఇచ్చిన రైతుగా ఇద్దరిలో ఎవరికి మీరు సపోర్ట్ చేస్తారు? జగన్ గారి వ్యాఖ్యలు ఎంతవరకు సమర్థిస్తారు? దీన్ని 3 భాగాలుగా విభజించాలండి. 2014 నుంచి 19 దాకా చంద్రబాబు టైంలో 2014 చివరిలో అమరావతి అనౌన్స్ చేయటం, ఏమంటే ల్యాండ్ పూలింగ్ వెళ్ళిపోవటం. ల్యాండ్ పూలింగ్ వెళ్ళిపోయిన తర్వాత 2016 దాకా ల్యాండ్ పూలింగ్ జరిపోయింది. ల్యాండ్ పూలింగ్ జరిపోయిన తర్వాత 2017లో డెవలప్మెంట్ మొదలు పెడితే ఆ రోజున మా రాజధాని రైతుల కొంతమంది చేత జగన్మోహన్ రెడ్డి వెనకుండి అమరావతి ఉండటానికి వెళ్ళేదని చెప్పేసి ఎక్కడికాడ కేసులు లేపించి గ్రీన్ ట్రిబ్యునల్కి పోయి ఆ రోజు ఏదైతే చేయకూడదో రాజధాని వ్యతిరేకంగా ఆ రోజే జగన్మోహన్ రెడ్డి మొదలు పెట్టేశాడు. ఏది అమరావతి మీద 2014 నుంచి 19 దాకా విషయం కక్కినా కానీ ఈ జనం ఏం చేశారు, 2019లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని అఖండ మెజార్టీతో గెలిపించారు. ఎందుకు? రాజశేఖర రెడ్డి కొడుకు అమరావతిలో ఇల్లు కట్టుకున్నాడు, అమరావతిలోనే ఉంటాడు, అమరావతిని డెవలప్ చేస్తా అన్నాడు, రాజశేఖర రెడ్డి చేసినట్టు చేస్తాడేమో అని చెప్పేసి ఈ గొర్రెలు అంతా మన ఆంధ్రాలో సెంటిమెంట్ పూల్స్ వీళ్ళని ఏం చేశారంటే జగన్మోహన్ రెడ్డికి ఏకపక్షంగా 151 సీట్లు ఇచ్చారు. అటువంటి పరిస్థితుల్లో ఆ 151 సీట్లు వచ్చేటప్పటికి ఎందుకేం అర్థం కాలప్పటికీ నేను బలవంతుడిని, నా అంత బలవంతుడు ఎవడు లేడిక, ఆంధ్ర రాష్ట్రం మొత్తం ఆయనకేముంది, నేను ఏది చేసిందే చట్టం, నేను చెప్పిందే వేదం అనే విధంగా జగన్మోహన్ రెడ్డి ప్రవర్తన ఆ రోజు మొదలైన తర్వాత ఏం జరిగింది, ఆయన మేము అమరావతి కాదు, మేము 3 రాజధానులు పెడుతున్నాము అని చెప్పేసి డిసెంబర్ 17వ తారీఖు 2019 తారీఖునే 3 రాజధానులు ప్రకటించాడు. ఆ రోజు నుంచి కూడా మేము రాజధాని రైతులు అందరూ కలిసి, ఎస్ఐన్ రైతు కూలీలు అందరూ కలిసి 1631 రోజు ఉద్యమం చేస్తే ఆ రోజుని 2019 ఎలక్షన్ ముందు అమరావతిలో ఉంటాను, అమరావతిలో చేస్తాను, అమరావతి అభివృద్ధి చేస్తాను అన్నవాడు 2024 ఎలక్షన్కి వచ్చేటప్పటికి 3 రాజధానులు అన్నప్పుడు 2024 ఎలక్షన్ 2024 ఎలక్షన్ ఏంటంటే 3 రాజధానులు వర్సెస్ అమరావతి. ఆ విధంగా జరిగినప్పుడు ఈయన ఎక్కడైతే 3 రాజధానులు అన్నాడో వైజాగ్ కానీ, కర్నూలు కానీ, అమరావతి కానీ ఈ 3 చోట్ల కూడా ఆయనకి ఒక్క సీటు గెలిచిన దాఖలా లేవు. అంటే దాని అర్థం ఏంటి, ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా ప్రజలందరూ కూడా కూటమి, చంద్రబాబు నాయకత్వంలో ఉన్న కూటమిని నమ్మారు ఆ రోజు. మరి ఇప్పుడు రేపొద్దున 2029 ఎలక్షన్లో మావిగాన్ వర్సెస్ అమరావతి అనేది ఖచ్చితంగా ఇదే రెఫరెండం మీద వెళ్తారు ఎలక్షన్కి. ఈసారి ఎలా ఉంటుంది? ఓకే, దానికి కూడా మేము అగ్రీగా ఉన్నాం. 2029 ఎలక్షన్ వచ్చేటప్పటికి మావిగాన్ వర్సెస్ అమరావతి. ఈ రోజున ఆయన ఎక్కడైతే 3 రాజధానులు ఫెయిల్ అయినాయో అక్కడి నుంచి కూడా అమరావతికి మద్దతు వచ్చినప్పుడు ఈ మావిగ అనేది 3 రాజధానులన్నా బిల్లు చేశాడు అసెంబ్లీలో. ఈ మావిగ అనే దాన్ని బిల్లు కాదు, అసలు ఆయన నోటి మాటలు. ఆయన ఇక్కడ విషయం ఒకటి చెప్పాలండి, ఆయన 15 రోజులకు ఒకసారి బెంగళూరు అలహంగా ప్యాలెస్ నుంచి వచ్చి మరి ఇక్కడ కార్యకర్తలు ఆయన మర్చిపోతారని చెప్పేసి ఆ మర్చిపోకుండా ఏ విధంగా అయితే రెచ్చగొట్టి గీకిపోవాలో ఆ విధంగా గీకి ఇవే మళ్ళీ ఆయన తిరిగి వచ్చి మీటింగ్ పెట్టేదాకా ఈ గీకిందాన్నే రొల్లుకుంటా కూర్చోవాలి. ఈ రొల్లుకుంట కూర్చోడానికి జగన్ మర్చిపోకూడదు, వైసీపీని మర్చిపోకూడదు, నాయకత్వాన్ని మర్చిపోకూడదు. వీళ్ళు ఎవరిని మర్చిపోకుండా ఒక రాయి అట్టేసి వెళ్ళిపోతాడు. అట్టేసి వెళ్ళిపోయినప్పుడు మళ్ళీ 15 రోజులకు వస్తాడు. అంటే అమరావతి మీద విమర్శ చేసేది కూడా అందుకే అంటారు. కేవలం అమరావతిని భ్రష్టు పట్టించిందే జగన్మోహన్ రెడ్డి. ఇవాళ అమరావతి ఎంత స్పీడ్ జరుగుతుందంటే అమరావతిలో 3 షిఫ్ట్లు పని జరుగుతూ ఉన్నాయి. 24 గంటల వరకు ఆగట్లే ఎక్కడ. అయితే ఈ వరకు ఆగితే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు నేను చెప్పాను చూడండి, ఆ రోజు ఆగిపోయింది, ఆగకుండా 3 షిఫ్ట్లో కార్మికులందరూ కష్టపడి మరి నాయకత్వం కానీ, కార్మికులు కానీ, రాజధాని రైతులు కానీ, ఎవరన్నా కానీ అమరావతి ఏ విధంగా అభివృద్ధి చెందుతూ ఉందో ఆ గ్రాఫిక్స్ అంటున్నారు కొంతమంది. ఆ గ్రాఫిక్స్ అనే వాళ్ళని కూడా ఒక్కసారి 29 గ్రామాల ఏరియాకి వచ్చి మీరు చూడండి, వచ్చి గ్రాఫిక్స్ అయితే మీకు దండం పెడతాం, లేకపోతే మీరు చూసి మీ ఏరియాలో చెప్పండి పోయి అమరావతి నిజంగా సాగుతుంది అనే విధంగా. అట్లా కాకుండా అసలు అమరావతి మీద
విషయం చిమ్మటమే జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ నుంచి పెట్టుకున్న పని. అది ఏ విధంగా అంటే ఇప్పుడు ప్రజలు నమ్ముతారంటారు జగన్ గారి కామెంట్స్ని, అమరావతి మీద చేస్తున్నటువంటి ఆరోపణలన్నింటినీ కూడా ప్రజలు నమ్మే పరిస్థితి ఉందంటారు రాష్ట్రంలో? అయ్యో, జనం నమ్మితే 11 సీట్లు ఎందుకు ఇచ్చేవాళ్ళండి? కనీసం ప్రతిపక్షం 18 సీట్లు రావాలి ప్రతిపక్షానికి. పోయినసారి చంద్రబాబుకి 23 సీట్లు వచ్చినాయి, ప్రతిపక్ష హోదా వచ్చింది. అయితే ఈయన ప్రతిపక్షానికి కూడా పనికిరాడని జనం తేల్చిపెట్టేశారు. తేల్చినప్పుడు ఈయన ఇంకా ఏడుస్తాడు? నేను చెప్తున్నా ఈసారి ఒకటే, మళ్ళీ మావిగన్ వర్సెస్ అమరావతి అంటే ఈసారి కేవలం ఆయన సీటు పులివెందులు మాత్రం ఒక్కటి గెలుస్తాడు. అది మేము చెప్పగలం. థ్యాంక్ యూ వెరీ మచ్.